నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కొంగరకలాన్లో ముస్తాబైన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. ఎల్లుండి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబితా, ఎమ్మెల్యేలు. హుజూర్ నగర నియోజకవర్గంలో గులాబీ గుబాలింపు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు. కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి. ఫతేనగర్ డివిజన్లో అభివృద్ధి పనులు. శంకుస్థాపన చేసిన కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగులు పంపిణీ. పెద్దపల్లి మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోలు ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. 6వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ. ఇల్లందు పట్టణంలో కార్డన్ సెర్చ్. డీసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. వంట పాత్రలో చిక్కుకున్న తల. వనపర్తి జిల్లా అప్పరాలలో ఘటన. గంటపాటు చిన్నారికి నరకయాతన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ఈ నెల 25న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సుమారు 40 ఎకరాల్లో 58 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించారని తెలిపారు. ఆమెతో పాటు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, యాదయ్య, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేష్, కలెక్టర్, సిపిలు ఉన్నారు. అనంతరం కొంగరకలాన్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మర్రిగూడ మండలం కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ మెంబర్ ఎండి యాకూబ్, వార్డు మెంబర్ గైరా యాదయ్య, రాజుపేట తండా గ్రామ వార్డు మెంబర్లు ఆలి శారద, అయ్యప్ప తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన చూసే ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని బక్కమంతల గూడెంకు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే సైదిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతోందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ కూకట్పల్లిలో వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అనంతరం ఫతేనగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాధవరం. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు మంత్రి తలసాని. ఇలా ఇంటి మీదకి రావడం హేయమైన చర్య అని మండిపడ్డారు. తలసానితో పాటు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, దానం నాగేందర్ ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిశారు. ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం తెలిపారు. వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపై దాడికి వచ్చారని తలసాని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా దాడి చేయడానికి రావడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎవరో ఒక ఎంపీ మాట్లాడిన అసంబద్ధ ఆరోపణలు పట్టుకుని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదన్నారు. అటు ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టడం బాధ్యత రహితమైనటువంటి. ఏమంటే ఏజెన్సీలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు చట్టాలకే లోబడి పనిచేస్తారు. కానీ ఏ అంశం లేకుండా ఒక ఫాల్స్ ఎలిగేషన్, ఎవరో ఢిల్లీలో ఒక ఎంపీ గారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే ఆ మాట్లాడిన వాళ్ళు కూడా మరి గతంలో కేసులలో ఉండి అకాలీదళ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఆ రోజు
ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడిన దాన్ని పట్టుకొని మరి ఒక బాధ్యత గల వ్యక్తి ఇంటి మీదకి రావడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్ పార్టీగా మేము ఒక ఎమ్మెల్యేలే కాకుండా, మా కార్పొరేటర్లే కాకుండా, మా కార్యకర్తలు వేలాది మంది సైన్యం ఉన్నారు. మేము అదే విధంగా ఆలోచిస్తే మరి మీరు మిగులుతారా? మీ ఇండ్ల మీద కూడా దాడులు చేయాలి, మీ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయాలి అనేటువంటిది పొద్దున్న నుంచి ఇక్కడ చూస్తే మేమందరం సంఘీభావం చెప్పడానికి వస్తే మా కార్యకర్తలు ఏమంటున్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీ ఆఫీస్కు పోతామని చెప్పి మరి పొద్దున్న నుంచి వాళ్ళు మేము అక్కడ పోయి చేస్తామంటే మేమేమన్నాం, ఇది పద్ధతి కాదు, మా నాయకుడు మాకు అది నేర్పియలే. ఏదైనా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. పార్టీలు అన్నప్పుడు చాలా పార్టీలు ఉంటాయి, వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పుకోవచ్చు, మా ఎజెండా మేము చెప్పుకుంటాం. అల్టిమేట్గా విమర్శ ప్రతి విమర్శ ఉండాలి. అంతేగాని ఇట్లనే కొట్లాడుకుంటూ పోతే ఎవడు మిగులుతాడు? ఏం స్ట్రీట్ ఫైటింగ్ చేసుకుందామా? అది బాధ్యత అవుతుందా? మరి బాధ్యత గల వ్యక్తులు వాళ్ళ పార్టీ క్యాడర్ని మరి ఒక పద్ధతి ప్రకారం నడుచుకోమని చెప్పాలి. అంతేగాని బాధ్యత లేకుండా ఎవరింటి మీదకి పడితే వాళ్ళ ఇంటి మీదకి పోతామంటే ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి నేను ఇప్పటికైనా తెలియజేసేది ఒకటే, ఒక క్రమశిక్షణ గల పార్టీ అని మీరు పదే పదే చెప్తారు. ఏది ఇదేనా క్రమశిక్షణ? సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక బీజేపీ అక్రమ కేసులతో వేధించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్. మహిళా నాయకురాలి ఇంటిపై ఇలా దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు భయపడి ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారన్నారు. ఈడీ దగ్గర కేంద్ర ప్రభుత్వం పదే పదే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మరి అనేక ప్రకటనలు ఇస్తూ ఉంది. మీకు ధైర్యం ఉంటే, చేతనైతే మీ చేతిలో మరి ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఈడీని కావచ్చు, లేకపోతే మిగతా అవినీతి నిరోధక శాఖను కావచ్చు చేతిలో పెట్టుకొని బీజేపీ కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకురాల్ని అవినీతి చేసింది, అందులో ప్రమేయం ఉందని చెప్పి మాట్లాడడం ఇది హేయమైన చర్య. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి వాగ్దాటికి భయపడి, కేసీఆర్ గారి దగ్గర ఉన్న లెక్కలకు భయపడి ఎప్పుడో అప్పుడు మా మెడలు వంచుతాడు అని భావించిన బీజేపీ అక్రమంగా మరి కేసీఆర్ గారి కుటుంబాన్ని, మరి కుటుంబ సభ్యులను వారి మీద అక్రమంగా కేసులు పెట్టాలని, మరి ప్రజల్లో ఒక భయాందోళన తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. తెలంగాణ ప్రాంతానికి ఎంత మేలు జరిగిందో చూసి ఓర్వలేని వాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మరి తెలంగాణ ప్రజల గౌరవాన్ని మరి తుంగలో తొక్కిన మీరు మా మీద అవినీతి గురించి కానీ మమ్మల్ని బలహీనపరిచే మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు, సహించేది లేదు. నలుగురేదో చోటా మోటా నాయకులు మరి బజార్లో తిరిగే వాళ్ళు, నెత్తి మీద రూపాయి పావల పెడితే రూపాయికి అమ్ముడు పోని వాళ్ళు ఇక్కడ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నాయకులు ఎవరైనా, కార్యకర్తలు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను ముట్టుకుంటే కేసీఆర్ గారు కాదు కదా, కవిత గారు కాదు కదా, ఒక కార్యకర్తను ముట్టుకుంటే మాడి మసైపోతారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపైన దాడిని టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ కుటుంబం గురించి తెలుసుకుని మాట్లాడారని, లేకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసిన తర్వాత బండి సంజయ్, అమిత్ షా మాట్లాడారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి శూన్యమని టీఆర్ఎస్ కార్యకర్తలు విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఉన్నటువంటి మంత్రులు, ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో
ఇక్కడ నిన్న గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీమతి కవిత గారి ఇంటి దగ్గరకి బీజేపీ గుండాలు వచ్చి ఇంటి మీద దాడి చేయడం ఒక హేచనీయమైనటువంటి సందర్భం. బండి సంజయ్ గారు కవిత గారు ఎమ్మెల్సీ రాజీనామా చేయాలి. నేను ముఖ్యంగా అడుగుతా ఉన్నాను, అదే విషయాన్ని అమిత్ షా గారు నిన్న వచ్చిర్రు. మీరు ఎందుకు రాజీనామా చేయాలో చెప్పండి. మేము ఎందుకు రాజీనామా చేయాలో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీరు ఏ విధమైతే ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రభుత్వ సంస్థలు అన్నిటి కూడా ప్రైవేటు పరం చేసినారు. 3 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎన్నో ఉన్నాయి, ఎన్నో స్కాములు చేసినారు. వాటన్నిటి కూడా మేము మాట్లాడుతున్నాం. ఇదే నా క్రమశిక్షణ. ఒక మహిళా ప్రజాప్రతినిధి మామూలు మాట కాదు. తెలంగాణ ఉద్యమంలో మహిళా లోకాన్ని కదిలించి అందరికంటే ముందుగా ఉండి తెలంగాణ ఉద్యమంలో కదిలి వచ్చిన మా కవితమ్మ గారి ఇంటి దగ్గరికి వచ్చి ఈ విధంగా బీజేపీ గుండాలు దాడి చేయటం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఉద్యమకారులం మేము. మా ఉద్యమకారుని ఇంటిపైన దాడి చేస్తావా? ఇదేనా? మేము తలుచుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఉద్యమకారులందరూ కూడా కన్నెర్రగా చేస్తే మాడి మసైపోతారు. మరొకసారి ఈ బీజేపీ గుండాలకు బీజేపీ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఒక కవిత గారి ఇంటి పైన మరి దాడి చేయడాన్ని, దాడికి రావడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యక్తి, వ్యవస్థ, శక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారిని ఇక్కడ వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వారిని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి క్రిమినల్ కాన్స్పిరసీతో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమే ఈ కుట్రలు, కుతంత్రాలు, ఈ స్కాములు, ఈ వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకారులం ఉన్నాం. బిడ్డా జాగ్రత్త, రే బట్టేబాజ్ బండి సంజయ్. నీకు వరంగల్లో కూడా మరి బట్టేబాజ్ బండి సంజయ్ అనే దాని మీద కూడా మేము ప్రెస్ మీట్ పెట్టినాం. మతవాదం, కులవాదం, మరి ప్రాంతవాదాలను రెచ్చగొట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మరి నడుం బిగిస్తూ ఉన్నది. దాన్ని ప్రజలు గమనించాలని చెప్పి మనవి చేస్తూ ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై కేసీఆర్. मैं आज केंद्र सरकार भारतीय जनता पार्टी को ये बताना चाहती हूँ कि जिस तरह के एलिगेंस आपने हमारी कविता अक्का पर लगाए हैं, सबसे पहले कविता अक्का महिलाओं के लिए एक प्रेरणा है। दूसरा, कविता अक्का के ऊपर एलिगेंस लगाने से पहले आपको सोचना चाहिए कि वो एक एक्स एमपी तथा एक अभी प्रेजेंट टाइम में एमएलसी और एक महिलाओं के लिए प्रेरणा बनकर आगे चल रही हैं और हम सब महिलाएं उनके साथ हैं। आप भारतीय जनता पार्टी के पास में कुछ भी सब दिखाई नहीं देता है तो या तो आप ईडी का झांसा देते हैं और कहीं ना कहीं आप एक लूज पोल पकड़ने की कोशिश करते हैं जो आपको तेलंगाना राज्य में मिल नहीं रहा है, जिसकी वजह से आप किस्से आ रहे हैं। आपका काम है जिस राज्य में हमारी सरकार नहीं है वहाँ पे डिल्ले फेंकते रहो, कहीं ना कहीं डिल्ले लग जाएंगे। डिल्ले का मतलब समझते हैं सभी लोग कंकड़। आप कंकड़ मारने का काम करते हैं। अगर वो कंकड़ सही निशाने पे लगा तो हमारी जय, नहीं लगा तो हमारी पराजय। लेकिन आपको पराजय हासिल आपको लेने में आपको अच्छा ही नहीं लगता है। आप सोचते हैं जब भी हो हमारी जय ही हो। जिन राज्यों में भारतीय जनता पार्टी की सरकार नहीं है वहाँ पे आप सरकार को गिरा करके अपनी सरकार बना रहे हैं। लेकिन हम आपको बताना चाहते हैं, केंद्र सरकार को बताना चाहते हैं, तेलंगाना राज्य में चंद्रशेखर राव जी की सरकार है और ये सरकार किसी एनडीए और यूपीए की सरकार के साथ मिलकर सरकार नहीं बनी है। ये अपने दम पर सरकार बनाई गई है और इस सरकार को हिलाने के लिए आपको जी जान लगा लो, आप अपनी जान भी लगा देंगे ना तो भी यहाँ पे तेलंगाना राज्य में केसीआर साहब की सरकार को आप हिला नहीं पाएंगे, क्योंकि यहाँ पे उद्यम कार्यकर्ताओं ने यहाँ पे तेलंगाना सरकार को जो सपोर्ट किया है, यहाँ पे तेलंगाना को हासिल करने वाले चंद्रशेखर राव जी हैं जिन्होंने अपनी जान की परवाह न किए हुए इस राज्य को बनाया है। कल अमित शाह जी आके बोल रहे हैं तेलंगाना में डेवलप नहीं है। अरे आप आकर के देखिए, बाकी के राज्यों में जाकर के देखिए। कल ही की बात है, भोपाल रोड, रायसेन रोड पर 1 साल पहले मोदी जी ने जिस रोड का ब्रिज का निर्माण किया था, कल भारी बारिश के चलते, पहली बारिश के चलते वो ब्रिज ढह गया। ये आपका डेवलपमेंट है? आप तेलंगाना राज्य के डेवलपमेंट की बात करते हैं। तेलंगाना राज्य का डेवलपमेंट आप देखना है, आप आइए, आप कहाँ बैठना है बोलिए। हमारा एक कार्यकर्ता तेलंगाना राष्ट्र समिति का एक ही कार्यकर्ता आपको डिवाइड करके बता देगा कि ये तेलंगाना राज्य में कितना डेवलप हुआ, कितना नहीं हुआ। आप एलिगेशंस लगा करके अपने आप को बढ़ावा दे रहे हैं, लेकिन इससे आपको कुछ भी हासिल होने वाला नहीं है। आप लाख कोशिश कर ले, आने वाले समय में तेलंगाना राष्ट्र समिति को यहाँ से कोई हला नहीं सकता। ये कार जैसे दौड़ रही थी वैसे ही दौड़ती रहेगी। जय कविता अक्का, जय केसीआर, जय तेलंगाना। ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి కేసులో 26 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని బంజారాహిల్స్ సీఐ నరేందర్ చెప్పారు. మరో 3 పరారులో ఉన్నారన్నారు. నిందితులను వర్చువల్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని సీఐ నరేందర్ తెలిపారు. గౌరవనీయులు ఎమ్మెల్సీ కవితక్క గారి ఇంటి దగ్గరికి బీజేపీ కార్యకర్తలు
దాడి చేయడానికి వచ్చిన ప్రయత్నంలో ఒక 25-30 మంది దాడి చేయడం జరిగింది. వాళ్ళందరినీ క్రైమ్ నెంబర్ 655/2022లో కేసు కట్టి వాళ్ళందరినీ నిన్న సాయంత్రం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు మేజిస్ట్రేట్ గారు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వాళ్ళని పర్సనల్ బాండ్పై వదిలేయడం జరిగింది. 26 మందిని ప్రొడ్యూస్ చేశాము. ఇంకో 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు సీనియర్ ఆఫీసర్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ. లేదండి, ఆడ ఏదైతే కంప్లైంట్ కంటెంట్స్ ఉన్నాయో ఆ కంటెంట్ ప్రకారం ఏదైతే సెక్షన్స్ అట్రాక్ట్ అయినాయో ఆ సెక్షన్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదైతే జెన్యున్గా ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ ఫిర్యాదు సారాంశాధారంగా ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్రకారం చెప్పడం జరిగింది. ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆన్లైన్ కరోనా ఒకటి ఉంది. ఆ దృష్ట్యా 26 మంది బంచ్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేజిస్ట్రేట్ గారి ముందు ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 341, 147, 148, 353, 332 అండ్ 509 read with 149 IPC sections. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు విశేష స్పందన లభిస్తోంది. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా సౌత్ జోన్ విమెన్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ జానకమ్మ మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. గోషమహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ధనలక్ష్మి, సిసిఎస్ సిఐ మాధవీలత, బిట్స్ సిఐకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను విసిరారు సీఐ జానకమ్మ. ఈరోజు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపీ రాజ్యసభ గారు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ సౌత్ జోన్ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు ఛాలెంజింగ్గా ఇవ్వడం మాకు చాలా సంతోషం. అందులో మొక్కలు నాటడం అనేది ఇంకా సంతోషకరమైన విషయం. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి మొక్కలు నాటాలని కోరుతున్నాను. అదేవిధంగా నేను 3కి నామినేట్ చేయడం జరిగింది. ఒకటి గోషమహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ మాధవలత, అదేవిధంగా హ్యాబిట్స్ ఇన్స్పెక్టర్ గారికి కూడా మొక్కలు నాటాలని. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదలపై నేడు హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కమిటీతో త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. జల విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటి విడుదలపై 2 కమిటీలు చర్చించనున్నాయి. సమావేశంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, 2 రాష్ట్రాల ఈఎన్సీలు అధికారులు పాల్గొంటారు. 2 రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై అధికారులు చర్చిస్తారు. హైదరాబాద్ ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో 20 చోట్లకు పైగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫినిక్స్ చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ చుక్కపల్లి సురేష్ నివాసంతో పాటు ఆయన కుమారుడు ఎండీ చుక్కపల్లి అవినాష్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 32 బైకులు, 8 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రజలకు సూచించారు. స్టేషన్ బస్సు అంతా కార్డన్ సెర్చ్ చేశాము. ఈ కార్డన్ సెర్చ్లో అన్ని షాప్స్ చెక్ చేశాము. ప్లస్ అన్ని ఇల్లులు కూడా చెక్ చేసి వెహికల్స్, 2 వీలర్స్ పెండింగ్ చాలాన్స్, డాక్యుమెంట్స్ లేనివి అవన్నీ కూడా 32 సీజ్ చేశాము. ఆటోస్ కూడా ఇన్సూరెన్స్ లేనివి ఒక 8 సీజ్ చేశాము. ప్లస్ ఇక్కడ కిరాణా షాపుల్లో అంబర్ ప్యాకెట్, గుట్కా ప్యాకెట్స్ ఉన్నాయి, అవి సీజ్ చేసాము. అవి కేసు కడుతున్నాము. తర్వాత కొన్ని లూజ్ బాటిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సీజ్ చేసినాము. ప్లస్ ఈ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి, వెహికల్స్లో ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి బాధ్యతగా నేను సైతంలో వాళ్ళు కూడా ఒక 2 సీసీ కెమెరాస్ అయినా అరేంజ్ చేసుకుంటే మేము కూడా సహకరించి వాటికి మెయింటెనెన్స్ చేస్తామని చెప్పి, ప్లస్ వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి దానికి కూడా అందరూ కలిసిమెలిసి అందరూ
పండుగ జరుపుకోవాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్స్ గురించి కూడా అందరికీ అవగాహన కలిగింది. ఎక్కడి నేపాల్ ఎక్కడి తెలంగాణ, ఉపాధి కోసం అంత దూరం నుంచి తెలంగాణకు వలసొచ్చారు కూలీలు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు గల్ఫ్ దేశాలకు వలసపోతే స్వరాష్ట్రంలో వేరే దేశం నుంచి మన దగ్గరికి వలస వస్తున్నారు. బంగారు పంటలు పండిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఎవరినైనా సరే అక్కున చేర్చుకుని అన్నం పెడుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో వరి నాట్లు వేయడానికి నేపాల్ నుంచి 25 మంది కూలీలు వచ్చారు. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున కూలీ తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని, ఇక్కడి మనుషులు మంచివారని అంటున్నారు నేపాల్ కూలీలు. మంది వచ్చేస్తారు. 20 మంది మినిమం 4 నుంచి 5 ఎకరాలు అయ్యాలి మీరు తప్పకుండా. मेरा नाम सुभाष सिंह राणा है, मैं नेपाल से आया हूँ और मेरे ग्राम का नाम उदाली है, उड़ा नंबर 12 और मेरे साथ 25 आदमी आए हैं यहाँ पर तेलंगाना। हम लोग एक दिन में 5 एकड़ लगाते हैं। यहाँ के अच्छे लोग हैं, व्यवहार इन लोगों का बहुत बढ़िया है, हर चीज़ साथ में देते हैं और कोई हमको दिक्कत नहीं है, प्यार से रखते हैं। इनका हर चीज़ का वातावरण अच्छा लगा, हमको बहुत अच्छा लगता है यहाँ आके और हमें बहुत खुशी है कि हम यहाँ तेलंगाना आके हम लोग सब लोग यहाँ पर मेहनत कर रहे हैं और आगे भी अच्छी तरह मेहनत करेंगे ताकि हम जाते समय यहाँ पर एक अपना नेपाल का एक अजीब और एक सुंदर सा वातावरण छोड़ के जाएं कि लोग याद रखें कि नेपाल से हम लोग 25 आदमी आके यहाँ पर इन लोगों का दिल जीता और उन्होंने हमारा दिल जीता। మా గ్రామంలో దాదాపు 1200 ఎకరాల వరి సాగు చేయడం జరుగుతుంది. ఇట్లా 1200 ఎకరాల ఏరియా ఉండడం వల్ల చాలా పెద్ద ఏరియా కాబట్టి మా గ్రామం కూలీల కొరత చాలా ఉన్నది. కూలీలు ఉన్నప్పటికీ కూడా ఒక సైడ్కి పోతే ఒక సైడ్కి అందకపోవడం, దీనివల్ల మా గ్రామంలో ఏమవుతుందంటే సరైన టైంలో వరి నాట్లు పడకపోయేసరికి చాలా ఇబ్బంది ఏర్పడ్డది. ఈ ఏర్పడంతో నాకు మా స్నేహితుడిని అడగగానే చెప్పిండు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు నేపాల్లో, మా తెలిసిన వాళ్ళని కానీ వాళ్ళ నెంబర్ తీసుకొని మాట్లాడి చేసి నేపాల్ నుంచి దాదాపు 25 మందిని తీసుకురావడం జరిగింది. ఈ 25 మంది రావడం వల్ల మా గ్రామంలో ప్రతిరోజు దాదాపు 5 ఎకరాల వరి నాటు వేసి నారు పీకి. రాజాసింగ్పై ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో అల్లర్లు జరిగేలా కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈడీ, సిబిఐ దాడులు ఎందుకు జరుగుతున్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రంలో సెకండ్ గోద్రాగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ఏదైనా మత చిచ్చులు పెట్టాలా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫ్యామిలీని జబర్దస్తి దేంట్లోనైనా ఇరికియాలా అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్న ఆయన నిన్న కవితక్క మీద విమర్శలు చేయడం జరిగింది. ఆయనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏజెన్సీస్ సిబిఐ కానీ ఈడీ కానీ డైరెక్ట్ బీజేపీ పార్టీకి మళ్ళా వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉన్నారా? వాళ్ళ రోల్ ఏంది? సిబిఐ రోల్ ఏంది? దేశంలో ఈడీ రోల్ ఏంది? భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారా? మళ్ళీ వారి యొక్క లోకల్ నాయకులకు మళ్ళీ రిపోర్టింగ్ చేసి డీటెయిల్స్ అంతా ఇచ్చి ఇది మీరు మాట్లాడండి అని చెప్తా ఉన్నారా? ఒక్కసారి చెప్పాలా? సిగ్గు లేకుండా ఒక మహిళ ఇంటిపైన దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా దీనికి జవాబు అనేది అతి త్వరలో ఉంటుంది. మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. కవితక్క మీద ఏదైతే నిన్న దాడి చేయడం జరిగింది, ఒక మహిళ ఇంటిపైన దాడి చేయడం ఎంత సిగ్గుచేటు. ఇదే సంస్కారం బీజేపీ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారా? నేను అడుగుతా ఉన్నా. దీనికి ఈట్కా జవాబు పత్తర్సే ఇస్తాం. మళ్ళా రాబోయే రోజులలో మీరు ఎట్లా గ్రామాల్లో తిరుగుతారు తెలంగాణ రాష్ట్రంలో మీ సంగతి చూస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రాజాసింగ్ నోరొక మోరి, ఆయన గుడంబా పని చేస్తాడు, గుండా బద్మాష్ ఉన్నాడు. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ మత చిచ్చులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక లా అండ్ ఆర్డర్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజాసింగ్ని హెచ్చరిస్తూ ఉన్నా, నీ నాలిక కోసేస్తా వచ్చేసి నేనే. మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి ఇంకొక గోత్రలాగా మార్చడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు
ఒకటే నినాదంతో ముందుకు పోతారు. మోడీకో నికాల్ కే ఫేక్ దేంగే, బీజేపీకో నికాల్ కే ఫేక్ దేంగే, అదే నినాదంతో ముందుకు పోతాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజాసింగ్ ప్రసంగాలు చేస్తున్నారని హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువకులు ఆందోళనకు దిగారు. తమ మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సిపి ఆఫీసు ఎదుట బైఠాయించారు. రాజాసింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డబుల్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే బలాల.